బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. సిఐడి ఎదుట నటి మంచు లక్ష్మి హాజరయ్యారు. అదేవిధంగా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్, రీతూ చౌదరి విచారణకు అటెండ్ అయ్యారు. యాప్ ప్రమోటింగ్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రమోటింగ్ కోసం ఎంత డబ్బు తీసుకున్నారు, ఆ నగదు ఏం చేశారు అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. నటి మంచు లక్ష్మి సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. మంచు లక్ష్మితో పాటుగా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్, రీతు చౌదరి కూడా విచారణకు అటెండ్ అయ్యారు. యాప్ ప్రమోటింగ్ పైన అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రమోట్ చేయడం కోసం, ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం కోసం ఎంత డబ్బు తీసుకున్నారు, ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఆ వచ్చినటువంటి నగదును ఏం చేశారు, ఎన్ని కోట్లు నగదు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ వల్ల మీరు సంపాదించుకున్నారనేటువంటి అంశాలపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిఐడి అధికారులు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, సిఐడి ఎంక్వైరీ ఎట్లా కొనసాగుతుంది? సో సిఐడి విచారణకు వాళ్ళు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోందా? ఎస్ రాజేష్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మి, రీతూ చౌదరి, ఇటు భయ్యా సన్నీ యాదవ్, మనం చూసాం. భయ్యా సన్నీ యాదవ్ గత కొన్ని రోజులుగా కూడా అందుబాటులో లేడు. గతంలో కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకి ఈ రోజు సిఐడి విచారణకు అయితే హాజరయ్యారు. సో మంచు లక్ష్మి గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ కానీ తెలియక చేశారు, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్న అంశాలు కూడా చెప్పారు. కానీ ఈ రోజు సిఐడి విచారణలో మాత్రం ఖచ్చితంగా వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల ఎలాంటి లబ్ధి పొందారు, వారి యొక్క ఆర్థిక లావాదేవీలు, గత బెట్టింగ్ యాప్స్ కి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రమోట్ చేశారు, అందుకు గాను ఎంత ఆయా సంస్థల నుంచి మీకు డబ్బు సమకూరిందన్న అంశాలు కూడా, ఆ లావాదేవీల పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ బానిస ఎంతో మంది యువత ఆత్మహత్యలు చేస్తున్నారు. దానిపైన గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు మరోవైపు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. అందులో కొంతమందిని విచారించిన పరిస్థితి. గతంలో సిఐడి కూడా ప్రకాష్ రాజ్, నటుడు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మరికొంతమందిని కూడా విచారించారు. అయితే ఇందులో మొత్తం 19 పైన కేసులు నమోదయ్యాయి. సో ఈ రోజు మాత్రం మంచు లక్ష్మి వచ్చే క్రితమే సిఐడి లగ్డికపల్లిని సిఐడి కార్యాలయానికి వచ్చారు. వారి యొక్క ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు సిఐడి విచారణలో అడుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. మనం చూసాం, ఢిల్లీలోని ఈడీ బాలీవుడ్ నటులకు సంబంధించి కావచ్చు, కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించినటువంటి, క్రికెటర్లకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇది దేశవ్యాప్తంగా కూడా కొంచెం సంచలనం రేపిన అంశం. సో అందులో భాగంగానే సిఐడి కూడా ఇందులో పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. వీరు ఎంత లబ్ధి పొందారు, ఎక్కడి నుంచి ఈ నిధులు సమకూరాయి, ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వీళ్ళు దండుకున్నారన్న అంశాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్ వేదికగా బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి వీరికి నగదు అందినట్లుగా కూడా, ఎందుకంటే ప్రమోషన్ చేసిన దానికి లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నట్లుగా కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. ఏ సంస్థలకు రీతూ చౌదరి, మంచు లక్ష్మి, భయ్యా సన్నీ యాదవ్ ఏ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారు, ఎంతకాలం ప్రమోట్ చేశారు, అందుకు గాను ఎంత డబ్బులు తీసుకున్నారన్న అంశాలను పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం కూడా ఎలాంటి అంశాలు వస్తాయనేది మాత్రం చూడాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సిఐడి విచారణ కొనసాగుతుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వ్యవహారంలో. దీనిలో మంచు లక్ష్మి విచారణకు హాజరయ్యారు. మంచు లక్ష్మితో పాటుగా భయ్యా సన్నీ యాదవ్ అండ్ రీతూ చౌదరి విచారణకు హాజరయ్యారు. ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, దానివల్ల ఎంత నగదు సంపాదించుకున్నారు, ఆ నగదును ఏం చేశారనే దానిపైన విచారణ కొనసాగిస్తున్నారు సిఐడి.